హాయ్ అండి అందరికీ 10th క్లాసు 6th లెసన్ అనమాట. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నుంచి ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాలోని అలైంగికోత్పత్తి విధానానికి గల పేరేంటి? బ్యాక్టీరియాలోని అలైంగికోత్పత్తికి విధానానికి గల పేరు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్చిత్తి అన్నమాట. ద్విధ విచ్చిత్తి ద్వారా బ్యాక్టీరియాలో అలైంగికోత్పత్తి విధానం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈస్టులోని అలైంగిక విధానానికి గల పేరేంటి? ఈస్టులోని అలైంగిక విధానానికి గల పేరు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కోరకీ భవనం. నెక్స్ట్ వన్, విత్తనాలు లేని ఫలాలు అంటే అనిషేక ఫలాలు అంటారు. ఈ అనిషేక ఫలాలు, విత్తనాలు లేని ఫలాలు ఏర్పడేటటువంటి ప్రక్రియకు గల పేరేంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫార్దినోజెన్సిస్ ప్రదర్శించే జీవి కానిది. ప్రదర్శించే జీవి కానిది. ఇక్కడ జీవి కానిది అనమాట. ఈ మూడు కూడా ఫార్దినోజెన్సిస్ ప్రదర్శిస్తాయి. అయితే ఈగ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, ఫార్దినోజెన్సిస్లో క్రోమోజోముల స్థితి ఏమిటి? క్రోమోజోముల స్థితి ఏక మరియు ద్వయ రెండు కూడా స్థితిగా ఉంటుంది. ఏకస్థితిగా ఉంటుంది, ద్వయస్థితికం కూడా ఉంటుందన్నమాట. మొక్కలవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవి కానిది. ఇక్కడ బద్దె పురుగు, మోల్డ్లు మరియు లైకేన్లు, స్పైరోగైరా ఈ మూడు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యుత్పత్తి జరుపుతాయి అన్నమాట ముక్కలవ్వడం ద్వారా. అయితే ఈస్ట్ అనేటటువంటిది మాత్రం కాదు. నెక్స్ట్ వన్, పత్రం ద్వారా శాఖీయోత్పత్తి జరిపేటటువంటి మొక్క ఏది? పత్రము ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క దాన్నే రణపాల లేదా బ్రయోఫిల్లం అని అంటారనమాట. రణపాల. నెక్స్ట్ వన్, లసునాలకు ఉదాహరణ ఏమిటి? లసునాలకి ఉదాహరణ ఉల్లి. అంటుకట్టే ప్రక్రియలో నేలలో పెరిగే మొక్క ఏది? స్టాక్. పైనుండేది సయాను, నేలలో పెరిగేది స్టాక్. క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ ఛేదనం, అంటుకొట్టుట ఈ మూడు కూడా సహజ శాఖీయ వ్యాప్తికి ఉదాహరణ అని అన్నాం. ఇదే మనకి ఇక్కడ సరికాదు, ఎందుకంటే ఇవి కృత్రిమ శాఖీయ వ్యాప్తికి ఉదాహరణలు కాబట్టి. అయితే ఇక్కడ బంతి, మందార అనేటటువంటివి ఛేదనానికి ఉదాహరణ, మల్లె, గన్నేరు అనేటటువంటివి అంటు తొక్కుటకి ఉదాహరణ, నిమ్మ, నారింజ అనేవి అంటుకొట్టుటకు ఉదాహరణ. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. ఇక్కడ కృత్రిమ శాఖీయ వ్యాప్తికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ సరికానిది ఆప్షన్ 1 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, రైజోపస్లో ప్రత్యుత్పత్తి విధానం పేరేమిటి? ఎలా అంటే ఏ విధంగా ప్రత్యుత్పత్తి విధానం జరుగుతుంది రైజోపస్లో అంటే సిద్ధ బీజాల ద్వారా. ఫెర్న్ మొక్కలోని ఆకు యొక్క అడుగు మచ్చలని ఏమంటారు? ఫెర్న్ మొక్కలో ఆకుకి అడుగు భాగంలో మచ్చలు ఉంటాయి, వాటికి గల పేరేంటి? సోరై. నెక్స్ట్ వన్, క్షీరదాల వంటి భూచర జీవులలో ఫలదీకరణ విధానం ఏమిటి? అంతర ఫలదీకరణం. చేపలు మరియు ఉభయచరాలలో ఫలదీకరణ విధానం ఏమిటి? బాహ్య ఫలదీకరణం. పిండాన్ని ఆవరించి ఉండే త్వచం కానిది ఏది? పిండాన్ని ఆవరించి ఉండేటటువంటి త్వచాలని చెప్పేసి మనకి ఇచ్చారు 5 వరకు. అయితే అందులో కానిది ఏది? ఈ జరాయువు అనేటటువంటిది ఈ పిండాన్ని ఆవరించి ఉండే త్వచం కాదు. ఈ ఉల్బం, పరాయువు, ఆలిందం ఇవన్నీ కూడా త్వచాలే. ఈ జరాయువు అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ఈ పరాయువు మాత్రం ఆ మీదన ఉండేటటువంటి బాహ్య త్వచం పేరేంటంటే పరాయువు. నెక్స్ట్ వన్, జరాయువు ఏర్పడేటటువంటి సమయము. ఏ సమయంలో జరాయువు అనేటటువంటిది ఏర్పడుతుందంటే సుమారుగా 12వ వారానికి జరాయువు అనేటటువంటిది ఏర్పడుతుంది. మానవుని యొక్క గర్భావధి కాలం 280 డేస్ లేదా 40 వారాలు లేదా 9 నెలలు. సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడే నిర్మాణానికి గల పేరు? సంయుక్త బీజం. గర్భాశయం లోపలి పొర
లోపలి పొరకు గల పేరు. ఇది కొర కాదు, పొరకు గల పేరు. ఎండోమెట్రియం. అండాశయంలోని కణాల సంఖ్య. అండాశయంలోని కణాల సంఖ్య 7. 2 కణ విభజనల మధ్య ఉండే దశకు గల పేరు. 2 కణ విభజనల మధ్య ఉండే దశకు గల పేరు అంతరదశ. కణాలు అంతకు ముందున్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి. అంటే ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విర్చోవ్. అంటే విర్కోవ్ అని కూడా ఉంటుంది ఒక దగ్గర. విర్చోవ్ లేదా విర్కోవ్. నెక్స్ట్ వన్. పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకొని కణ విభజన గురించి పరిశీలనలను ప్రచురించిన శాస్త్రవేత్త ఎవరు? పిండ కణాలపై పరిశోధనలను ఆధారంగా చేసుకొని కణ విభజన గురించి పరిశీలనలను ప్రచురించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ రెమెక్. 1800 ఇయర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోండి. 1879లో అనేక రకాల జంతు వృక్ష కణాల మీద పరిశోధనలు చేసి సమవిభజన గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? వాల్టర్ ఫ్లెమింగ్. బఠానీలో పరిశోధనలు చేసి ఆనువంశికత సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? గ్రెగర్ మెండల్. అనువంశికత సూత్రాలు అనగానే గ్రెగర్ మెండల్. నెక్స్ట్. ఒక జాతి జీవులలోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుంది అని అంటే 2 పాయింట్స్ తెలియజేశారనమాట అగస్ట్ విస్మన్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఇది. ఒక జాతి జీవులోని క్రోమోజోముల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా ఒకే విధంగా ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త అగస్ట్ విస్మన్. డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని గురించి తెలియజేసిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ మరియు క్రిక్లో. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సమవిభజనలో క్రోమోజోముల సంఖ్యలో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది అని పరికల్పన చేసిన శాస్త్రవేత్త ఎవరు? అగస్ట్ విస్మన్. క్రింది వానిలో కణాంగాలు విభజన చెందే దశ ఏది? మనకి 4 దశలు ఇచ్చారు. 4 దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి జరుగుతుందన్నమాట. అయితే కణాంగాలు విభజన చెందే దశ ఏది అంటే G2 దశ. అలాగే డిఎన్ఏ సంశ్లేషణ జరుగుతుంది S దశలో. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్. ప్రథమ దశకు వ్యతిరేకమైనటువంటి మార్పులు జరిగే దశ ఏది? ప్రథమ దశకు వ్యతిరేకమైన మార్పులు జరిగే దశ అంత్యదశ. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్. పార్ట్ 2 నెక్స్ట్ అందిస్తాను.